హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఎప్పుడు కలెక్షన్ వీడియోస్ చూసి బోర్ కొట్టేసింది కదా. ఈ మధ్య లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయక చాలా రోజులు. మీ అందరి కోసం ఈరోజు ఢిల్లీ దగ్గరలో ఉన్న కుతుబ్మినార్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూ ఎలా ఉంది, అసలు ఏంటి అనేది చూసేద్దాం. మేమైతే కుతుబ్మినార్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, టికెట్ కౌంటర్ దగ్గర జనాభా అయితే ఫుల్ రష్గా ఉన్నారు. సండే కాబట్టి చాలా రష్గా ఉన్నారు. టికెట్ తీసుకోవడానికి మనకి హాఫ్ అన్ అవర్ దాకా టైం పడుతుంది. మేము పక్కన స్కానర్ ఉంటే స్కానర్ ద్వారా టికెట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అసలు ఈ కుతుబ్మినార్కి కూడా ఇంతమంది జనాభా వస్తారని అనుకోలేదు ఫ్రెండ్స్. క్లాక్ రూమ్కి అయితే వచ్చేసాము. మన దగ్గర ఉన్న లగేజ్ మొత్తం క్లాక్ రూమ్లో అయితే ఇచ్చేసాము. మాది ల్యాప్టాప్ బ్యాగ్ కాబట్టి తీసుకొని వెళ్ళొచ్చు అన్నారు. ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాం. కుతుబ్మినార్ వ్యూ చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు ఇది చూస్తుంటే చాలా బాగా నచ్చింది. ఎటు చూసినా, నాలుగు పక్కల చూసినా కుతుబ్మినార్ అయితే కనపడుతుంది. అసలు వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ అందరూ ఫోటోలు దిగడానికే వచ్చారేమో అనిపిస్తుంది. అలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు. అసలు దీని చరిత్ర ఏంటి అనేది ఇక్కడ ఉన్నారండి. మనము 500 రూపీస్ కడితే వాళ్ళు మనకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. గైడ్లైన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మేమైతే ఎక్స్ప్లెయిన్ చేయించుకోలేదు. అందరు అలా కొట్టి కూడా చెక్ చేస్తున్నారు. అలా కొట్టడం వల్ల ఏమొస్తుందని అడిగితే వాళ్ళు హిందీలో చెప్పారు. బట్ మనకి హిందీ అంతగా రాదు కాబట్టి సరిగా అర్థం కాలేదు ఫ్రెండ్స్. బట్ చూడ్డానికి వ్యూ మాత్రం చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీతో చూడండి, చెట్లు ఎంత బాగుందో. కాకపోతే ఇప్పుడు వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. మేము మార్నింగ్ 12:30కి వెళ్తేనే కూల్గా ఉంది చాలా. అందరూ స్వెటర్స్ అయితే వేసుకొని వచ్చారు. బట్ మేము కూడా స్వెటర్స్ వేసుకున్నాంలే. చూడండి, ఈ చిన్న పాప అయితే చాలా స్టిల్స్తో ఫొటోస్ అయితే దిగిందండి. ఈ గ్రీనరీ చూడడానికైనా మనం ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తే ఒక్కసారైనా కుతుబ్మినార్కి అయితే వెళ్ళండి. చుట్టూ వ్యూ చూడండి, కుతుబ్మినార్ చూడండి. మధ్యలో మన హిందూ దేవాలయంలో ఎలా ఉంటుందో అట్లా ఒక దేవుడు అయితే ఉంటాడంట. బట్ మనకి దాని గురించి అంత క్లారిటీగా అయితే తెలియదండి. చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంది. హైదరాబాద్లో గోల్కొండ ఎలా ఉందో అలా చుట్టూ వ్యూ కూడా ఇది కూడా అలానే ఉంది. ఒక్కసారి మీరే చూడండి. ఆ పైన కొండెక్కి ఫొటోస్ అయితే దిగుతున్నారు. నేను ఎక్కడానికి ట్రై చేశాను. బట్ నాకు షూస్ లేవు కాబట్టి ఎక్కలేకపోయాను. అలాంటి కొండలు ఎక్కాలంటే డెఫినెట్లీగా షూస్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ వ్యూ అయితే ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. బట్ మేమిద్దరమే కదా, మాకు ఫొటోస్ తీసే వాళ్ళు ఎవరు లేక ఫోటోషూట్ అయితే సరిగా చేయలేకపోయాము. అందువల్ల నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోవడం వల్ల మీకు కూడా పూర్తి వ్యూ అయితే చూపించలేకపోయాను ఫ్రెండ్స్. చూడండి, నాకు చేతనైనంత వరకు నేనైతే వ్యూనైతే తీయగలిగినానండి. అసలు గ్రీనరీతో చాలా బాగుంది. ఇట్లా కొండల్లాగా, ఇట్లా మసీద్ లాగా లోపల ఒకటి ఇలా టచ్ చేస్తే మనకి అల్లా కనపడ్డట్లు ఉంటారంట అండి. అక్కడ చెప్తున్నారు, విన్నా నేను. కుతుబ్మినార్ చూడండి, నేను దగ్గర వ్యూ నుంచి చూపిస్తున్నాను. మార్నింగ్ 11కి జనాలు లేవు, కానీ ఆఫ్టర్నూన్ 3కి అయితే టికెట్ కౌంటర్లోనే 1 అవర్ పట్టిందంట. ఫ్లైట్ అయితే వెళ్తుందండి. మా వారు ఫ్లైట్ని కూడా షూట్ చేయమంటే ఒక్కసారి ఫ్లైట్ని కూడా చూపించాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఢిల్లీ సరౌండింగ్స్ కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అయితే వెళ్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఆ కట్టడాలు చూడండి, అసలు చాలా బాగుంది. ఒక్కసారి నేను చెప్పడం కాదండి, మీరు కూడా చూడండి. ఈ వీడియో పూర్తిగా విష్ చేయండి. ఈ వీడియోకి కనీసం 100 లైక్స్ అయినా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే చేయండి. మీరు లైక్స్ ఇవ్వడం వల్లే ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చి ఇలాంటి వీడియోస్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చుట్టూ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా నేను మొత్తం వీడియో కవర్ చేయలేకపోయాను, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇంకా చాలా బాగుంది. ఆ లోపల ఫోటోషూట్ అయితే చాలా బాగా చేసుకుంటున్నారండి. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కి మనీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.